హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ భైరవి బ్లాగ్స్ లవ్ టు ట్రావెల్. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈరోజు మేము కడప జిల్లా పెండ్లిమర్రి దగ్గర ఉన్న వేణుతల కోనకు వెళ్తున్నాము. ఇది లక్ష్మీ నరసింహ క్షేత్రం అండి. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసాను, బట్ నా ఛానల్ పెట్టిన తర్వాత నేను ఇంతవరకు వెళ్ళలేదు. సో ఒకసారి నా ఛానల్లో మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో చూసేయండి. అండ్ దీని గురించి నేను తెలుసుకున్న విషయాలు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వేణుతల కోన అనేది ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేణుతల కోన అనేది చిన్న చిన్న గుంతలుగా ఏర్పడినాయి. గువ్వల చెరువు ఘాట్ రోడ్ నుండి ఆ కొండలలో నుంచి వ్యాపించి ఈ మెయిన్ గా ఈ వేణుతల కోనలో అంతర్లీనమయ్యాయని విన్నా నేను. దీని గురించి ఒక పురాణం కూడా విన్నా నేను. ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారితో కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. రామచంద్ర స్వామి సేద తీరుతున్న సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు సీతమ్మని తన మొక్కుతో పొడిచాడు. స్వామివారికి నిద్రాభంగం కలిగించకుండా సీతమ్మ వారి నొప్పిని భరించారు. పొడిచిన చోటు రక్తం ధారలుగా ప్రవహించి శ్రీరామచంద్రుల వారికి తగలడంతో ఆయనకు నిద్రాభంగమైంది. దీంతో స్వామి మేల్కొని ఆ కాకాసురుని వధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుండి ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించలేదు అని ప్రతీతి. నిజంగా అయితే ఇది అయితే నేను గమనించానండి. నేనైతే ఒక్క కాకిని కూడా చూడలేదు, బట్ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీనారాయణ నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. వచ్చేసామండి. ఇంకా కోనేరంటే పిల్లలు సైలెంట్గా ఉండరు కదా, సో ఆడుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఇంకా ఫస్ట్ కోనేటి దగ్గరికి వెళ్దాము, అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేస్తారు. దాని తర్వాత వచ్చి దర్శనం చేసుకుందాం అనే దాంట్లో వెళ్తున్నాము. టు బీ ఫ్రాంక్, ఒకప్పుడైతే అసలు ఈ రోడ్ ఇలా ఉండేదే కాదండి. అసలు ఫుల్ రాళ్ళు, అంతా అసలు నచ్చడానికి కూడా అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇలా రోడ్ వేసారు మంచిగా. ఇది ఇక్కడ చిన్న చిన్న మధ్యలో మంచిగా నీళ్లు అట్లే పారుతున్నాయి. అక్కడ క్లోజ్ కొన్ని చోట్ల ఇలా ప్లేసెస్ లో క్లోజ్ చేశారు, బట్ కొన్ని చోట్ల క్లోజ్ చేయలేదు. ఇది మెయిన్ కోనేరు. ఇక్కడ అందరూ స్నానాలు ఇవన్నీ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ మా పిల్లలు కూడా చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటున్నారు. దీని తర్వాత వచ్చే ఈ కోనేటిలో ఇక్కడ ఇది ఓన్లీ దేవుళ్ళకు వాడతారంట అండి. ఈ నీళ్లు అంటే అభిషేకాలు కానీ, ఆ నీళ్లలో అన్ని కడుక్కోవడాలు కానీ ఏమైనా చేసే దేవుళ్ళకు సంబంధించింది మాత్రమే. ఇది ఇంకొకటి. ఇలా ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయని నేను కూడా విన్నాను, బట్ అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇదిగోండి, గుడికి వచ్చేసాము. మీరు కూడా చూసేయండి నరసింహస్వామిని. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పర. దర్శనం చేసేసుకున్నాము. మంచిగా దర్శనం అయిందండి. జనం అయితే ఎవ్వరూ లేరు, అందుకని మేము ఒక్కరమే ఉండడంతో చాలా బాగా దర్శనం అయింది మాకు. ఇదోండి, ఇది ఒకప్పుడు రోడ్ అండి. ఇలా ఉండింది ఈ రోడ్డు. ఇంతలో ఇదోండి మా ట్రాఫిక్ జామ్ చూసారా, ఇది అండి. మరి ఇంకో కొత్త వ్లాగ్ తో, ఇంకో లాంగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.